నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు భగవాన్ దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న వేస్తాడు. భగవాన్, చనిపోయిన తర్వాత మనిషికి ఏమవుతుంది అంటారు. భగవాన్ దానికి ఇలా చెప్తారు, ప్రస్తుతం గురించి పట్టించుకో, భవిష్యత్తుని దానికే వదిలిపెట్టు. భవిష్యత్తు గురించి ఏమీ చింతించకు. వర్తమానం గురించి నీవు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే శాస్త్రాలు సృష్టికి పూర్వస్థితి గురించి, సృష్టి కార్యం గురించి చెప్తాయి. నేను జన్మించాను అని నీవు అనటం వలనే అవి కూడా అవును నిజమే అంటూ నిన్ను సృష్టించింది భగవంతుడే అని కూడా అంటాయి. కానీ గాఢ నిద్రలో భగవంతుడు కానీ మరి ఏదైనా కానీ నీకు కనపడతాయా? భగవంతుడే వాస్తవమైతే గాఢ నిద్రలో నీకు దేదీప్యమానంగా ఎందుకు కనపడడు? నీవు కూడా గాఢ నిద్రలో వలె ఇప్పుడూ ఉన్నావు, నీవెప్పుడూ ఉన్నావు. నిద్రపోయిన వాడికి భిన్నం కావు. కానీ రెండు అవస్థల్లోని భావాలకు, అనుభూతులకు భేదాలు ఎందుకు ఉన్నాయి? నిద్రలో నీ జన్మకి సంబంధించిన ప్రశ్నల్ని అడిగావా? చనిపోయిన తర్వాత నేనెక్కడికి పోతాను అని అడిగావా? మేల్కొని ఉన్నప్పుడే నీవు వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏది పుట్టిందో దానినే పుట్టుక గురించి, దానికి విరుగుడు గురించి, కారణాల గురించి, అంతిమ ఫలితం గురించి ఆలోచించుకొని అంటారు భగవాన్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను దేహం పోతే నేను కూడా చనిపోతాను, దేహం పుడితే నేను పుట్టాను అని అనుకుంటారు. నిజానికి నేను పుట్టాను అన్నది ఒక ఆలోచన, నేను చనిపోతున్నాను అన్నది కూడా ఒక ఆలోచన. అసలు నిద్రలో నీకు పూర్వజన్మల గురించి కానీ, ఉత్తర జన్మల గురించి కానీ, గతము గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, లేకపోతే నీ చావు పుట్టుకల గురించి కానీ నీకు ఏమన్నా ఆలోచన ఉన్నదా? వాటి గురించి ఏమన్నా ప్రస్తావన నిద్రలో లేదు కదా. అంటే మళ్ళీ మేల్కొనగానే నీకు దేహభావం కలిగింది, నేను పుట్టాను అనుకుంటున్నావు, నేను చనిపోతాను అనుకుంటావు. మళ్ళీ మా పూర్వజన్మలో ఏ విధంగా జన్మించాను అని అనుకుంటావు, వచ్చే జన్మలో ఏ విధంగా జన్మిస్తాను అని అనుకుంటావు. అంటే ఇవన్నీ భావాలకే పరిమితం. మరి ఇటువంటి ఆలోచనలు గనక నీకు అవి నిజమే అయితే కనుక అవన్నీ నిద్రలో కూడా ఉండాలి. కానీ నిద్రలో నీకు ఏ ఆలోచన లేదు. చివరికి నువ్వు పూజించే భగవంతుడి గురించి కూడా నీకు దానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు. నీ దేహాన్ని పక్కన పడేసి నీవు హాయిగా పడుకుంటున్నావు. అంటే ఇవన్నీ భావాలకే పరిమితం. ఇవన్నీ నిజము కాదు. ఇవన్నీ మనస్సు కల్పించుకున్నవి ఈ భావాలు. అందుకే భగవాన్ అంటారు, ఏది పుడుతుందో అది చూసుకుంటుంది, ఏది మరణిస్తుందో అది చూసుకుంటుంది. నీవు దేహానివి కాదు, నీకు చావు పుట్టుకలు లేవు. ఈ ప్రశ్నలన్నీ అడిగేది నీ మనస్సే, ఈ అహంకారమే ఈ ప్రశ్నలు అడిగేది. కాబట్టి అది ఉద్భవించిందేమో గమనించు. ఆ ప్రశ్న వేసేది ఎవరు అనేది నీవు విచారణ చెయ్యి అంటారు భగవాన్. పుట్టుక ముందు నీవెవరో నీకు తెలియదు, మరణించిన తర్వాత కూడా నీవెవరో నీకు తెలియదు. అయినా చనిపోయిన తర్వాత ఏమవుతానో అని తెలుసుకోవాలని అనుకుంటావు. అసలు ఇప్పుడు నీవెవరో నీకు తెలుసా? జననము పునర్జననము దేహానికి సంబంధించినవి. నీవు ఆత్మని దేహంతో ఏకం చేస్తున్నావు. దేహం పుట్టిందని, అది చనిపోతుందని నీ నమ్మకం. దేహానికి సంబంధించిన వీటినే ఆత్మకి కూడా ఆపాదిస్తున్నావు. నీ నిజస్వరూపం ఏమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్నలు నీకు ఉదయించవు. చావు పుట్టుకల గురించి చెప్పటానికి కారణమేమిటంటే అసలు విషయాన్ని పరిశీలించి చావు కానీ పుట్టుక కానీ లేవు అని నీవు గ్రహించటానికే. అవి దేహానికి సంబంధించినవి.
దేహం పుట్టుక నీ పుట్టుక అనుకోకు. దేహానికి కొన్ని ధర్మాలున్నాయి. దేహము దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది ఏదైతే తెచ్చుకున్న పిడికడు ప్రారంధాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి దానికి ఒక ఉపాధి కావాలి. అందుకని ఈ అహంకారము దేహాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. లేకపోతే ఈ అహంకారానికి ఈ దేహంతో ఏం పని? కాబట్టి అది ఎప్పుడైతే ఆ ప్రారంధము అయిపోతుందో అప్పుడు వెంటనే ఈ దేహం కూడా రాలిపోతుంది. ముందు ఈ ప్రశ్నలు ఎవరు వేస్తున్నారో అనేది వాడు ఉన్నాడో లేడో తేలిపోతే ఈ సందేహాలకి ఇక తావు ఉండదు. కాబట్టి ఆత్మని గ్రహించు, సందేహాలతో కలవరపడకు అంటారు భగవాన్. అజ్ఞానము ఉన్నప్పుడే నీకు జన్మలు, పునర్జన్మలు, చావు పుట్టుకలు ఉంటాయి. ఈ ప్రశ్న వేసేది ఎవరు? ఈ బంధంలో ఉన్నవాడే. ఈ చావు పుట్టుకలు ఉన్నాయని అనుకునేవాడే ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎవడికైతే అజ్ఞానం ఉందో వాడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎవడైతే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నాడో వాడు అడుగుతున్నాడు ఈ ప్రశ్నని. కాబట్టి వాడే తెలుసుకోవాలి. అసలు ఈ అహంకారము ఉద్భవించిందా, అది నిజంగా పుట్టిందా అనేది వాడే విచారణ చెయ్యాలి. ఇంకెవరో వచ్చి విచారణ చెయ్యరు. అలాగే భగవాన్ పూర్వజన్మల గురించి కూడా ఇట్లా చెప్తారు. ఈ జన్మ సంగతి నీకు తెలుసా? గత జన్మ సంగతి తెలుసుకోవటానికి వర్తమాన స్థితిని కనుక్కో, మిగిలినవన్నీ అవే తెలుస్తాయి. ఇప్పుడున్న పరిమిత జ్ఞానంతోనే నీవు ఇంత బాధపడుతున్నావు కదా. ఇంకా మరికొంత సమాచార భారం ఎందుకు నీకు? ఇంకా బాధపడటానికే? ఆత్మ అనే పరమోత్కృష్టమైన స్థితి నుంచి చూస్తే ఎండ మావి వంటి ఈ లోకంలో జన్మనెత్తామనే భ్రమకి కారణం అజ్ఞానమయమైన దేహాత్మ బుద్ధే. ఆత్మని విస్మరించిన మనస్కుల దృష్టిలో పుట్టినవారు చనిపోతారు, చనిపోయిన వారు మళ్ళీ పుడతారు. కానీ పరమ సత్యాన్ని గ్రహించి మనస్సే ధ్వంసమైన వారు చావు పుట్టుకలు లేని ఉన్నతమైన తలంలోనే ఉంటారు. ఆత్మని మరిచి దేహమే ఆత్మ అనుకుని ఎన్నో జన్మలనెత్తి చివరికి ఆత్మని ఎరిగి ఆత్మలోనే సంస్థితమవటం తాను దేశద్రిమ్మరి అయినట్టు వచ్చే కల నుంచి మేల్కొనటం వంటిదే అని భగవాన్ మనకిక్కడ సూచిస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగతమైన ఆత్మ ఒకటి ఉందనే తప్పు అవగాహన మీదే ఈ సిద్ధాంతాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ భ్రమ తొలగితే ఆ సిద్ధాంతాలన్నీ కూలిపోతాయి అని మనకు రమణులు చెప్తూ ఉండేవారు. ఆత్మ దృక్పథం నుంచి చూస్తే జనన మరణాలు కానీ, స్వర్గ నరకాలు కానీ, పునర్జన్మలు కానీ లేవు. ఈ జన్మలు, పునర్జన్మలు, చావు పుట్టుకలు ఇవన్నీ ఈ దేహంతో తాదాప్యము చెందే మనస్సే ఈ విధంగా పరిమితం చేస్తుంది ఈ జీవుణ్ణి. మనస్సు కల్పించే భ్రమని దాటితే దేహంతో తాదాప్యత పోతుంది. అప్పుడు చావుకి, పునర్జన్మకి సంబంధించిన సిద్ధాంతాలన్నీ వర్తించవని తెలిసి వస్తుంది. కాబట్టి ఈ లోపల ఉన్న ఈ దేహాత్మ బుద్ధి అనే గడప నుంచి బయటికి రావాలి. ఈ మనస్సు వేసే ముడి నుంచి బయటికి రావాలి. ప్రశ్న వేసేది ఎవరు? నేను అంటావు. ఈ నేను ఎవరు? ఈ దేహాత్మ బుద్ధి. అంటే దేహమే ఆత్మ అనుకునే బుద్ధి. ఇది ఒక శవబుద్ధి, ఇది ఒక పాడు బుద్ధి. ఈ శవబుద్ధిలో నుంచి నీవు బయటపడాలి అంటే అది కేవలము గురువు అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. ఆత్మ అనుగ్రహంతోనే ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశమైన ఆత్మ నీ స్వరూపముగా అది ప్రకటించినప్పుడు అప్పుడు ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు ఈ భ్రమలో నుంచి, ఈ మనస్సు వేసిన ఈ చిత్ జడ గ్రంథి అనే ముడిలో నుంచి నీవు బయటపడగలుగుతావు. అంటే ఆ మనస్సు కల్పించిన ఆ చిత్తు జడ గ్రంథి ఏదైతే ఉందో అది లేనిది లేనట్లుగా, లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది. అది అనుగ్రహం చేత మాత్రమే అది సంభవిస్తుంది. అందుకే భగవాన్ చెప్తున్నారు, ఇవన్నీ నీ ఆలోచనలే. చావు పుట్టుకలు, నేను పుట్టాను అన్నది ఒక తలంపు, నేను జన్మించాను అన్నది ఒక తలంపు. ఇవన్నీ నీ ఆలోచనలకే పరిమితం అయినాయి. మరి అవి గనక నిజమైతే వాటికి సంబంధించిన
ప్రశ్నలు నీకు నిద్రలో ఎందుకు ఉదయించవు అని అడుగుతున్నారు. నిద్రలో ఏ ఆలోచనలు లేకుండా నీవు హాయిగా పడుకుంటున్నావు కదా. అక్కడ బుద్ధికి సంబంధించిన జ్ఞానం కానీ, మనస్సుకు సంబంధించిన జ్ఞానం కానీ, ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానం కానీ, శరీరానికి సంబంధించిన తాదాప్యత కానీ దేనికి అంటే వాటితో ఎటువంటి తాదాప్యత చెందకుండా వాటితో డీలింక్ అయిపోయి నీవు ఉన్నావు అక్కడ. అందుకని అది నిద్రాస్థితి, నీ సహజ స్థితి అన్నారు భగవాన్. ఎప్పుడైతే నీ మనస్సు పనిచేయదో అక్కడ ఉండేది నీ సహజ స్థితే. అందుకని నిద్రాస్థితిలో ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము ఉన్నా కూడా నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. అది నీ సహజ స్థితి అయినా నీవు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావు గాఢ నిద్రలో. ఎందుకంటే నీవు కొంతమేర గాఢ నిద్రలో లయమై ఉన్నావు, నీవు పూర్తిగా నశించలేదు. ఒక చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు నీవు ఏం చెప్తావు? నాకు ఇక్కడ ఏమీ కనపడట్లేదు అని చెప్తావు కదా. అంటే అక్కడ ఏమీ లేకపోయినా నీవు ఉన్నావు అంటే ఆ అనుభవం ఉంది నీకు. అక్కడ ఏమీ లేని అన్న అనుభవం నువ్వు చెప్పగలుగుతున్నావు. చీకటి గదిలో నుంచి బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? అక్కడ ఏమీ లేదు, అంతా చీకటిగా ఉంది, ఖాళీగా ఉంది అన్న అనుభవాన్ని చెప్తున్నావు. అట్లానే నిద్రాస్థితిలో నీవు ఉన్నావు. అందుకనే రమేష్గా పడుకొని సురేష్గా మేల్కొనట్లేదు. నువ్వు రమేష్గా పడుకొని మళ్ళీ అదే వ్యక్తిత్వంతో మేల్కొంటున్నావు. అంటే నీవు అక్కడ మిగిలి ఉన్నావు. అంటే ఆ హాయిని నీవు ఎరుకతో కూడి అనుభవించలేదు. అది ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము ఉన్నా దాన్ని గ్రహించలేని స్థితిలో నీవు ఉన్నావు. అంటే ఆ అహంకారం అక్కడ మిగిలి ఉన్నది, అది నష్టం అవ్వలేదు. మనోలయము ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు. మనోనాశనం అవ్వాలి అంటే మనస్సు పూర్తిగా నశించాలి. మనస్సు అనేది ఒక వస్తువు కాదు కాబట్టి అది నశించటానికి అది ఆలోచనల యొక్క సమూహమే. నేనంటే దేహము అన్న భావన ఒక ఆలోచన పుడుతుంది, దానిని కేంద్రంగా చేసుకుని మిగతా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మొదటి తలంపులో నుంచి నీవు విడుదల పొందాలి. అప్పుడు మాత్రమే ఈ మనస్సు పూర్తిగా నశిస్తుంది. మరి ఎలా నీవు దాని నుంచి విడుదల పొందుతావు అంటే అది కేవలము ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతోనే అది నీవు దానిలో నుంచి పూర్తిగా నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి నిన్ను పెకిరించి బయటపడేస్తుంది. ఆ మూలాలతో సహా నిన్ను దాని నుంచి విడుదల చేస్తుంది. ఇక్కడ నీ అంతట నీవుగా ఒక వ్యక్తిగా నీవు తాదాప్యాన్ని, ఆ తప్పు రాంగ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ తప్పు తాదాప్యతని నీ అంతట నీవుగా త్యజించలేవు. దాని నుంచి నీవు విడుదల పొందలేవు. ఆ మనస్సు ఏదైతే ఉందో ఆ అహంకారము అది తన కన్నుని తాను పొడుచుకోరు కదా ఎవరు. అలాగే తన మనస్సుని తాను చంపుకోదు ఆ అహంకారము. అందుకని ఆ వ్యక్తిత్వము తనకు తానుగా అది ఆ తాదాప్యత నుంచి బయటపడలేదు. నీవు ఎంత సూక్ష్మంగా నీవు విచారించినా, నీవు ఎంత సూక్ష్మంగా నీవు అంతర్ముఖమైనా, నీవు ఎంత డెప్త్గా ఆ లోపలికి నువ్వు ఎంత ప్రయాణం చేసినా, నీవు ఎంత శరణాగతి చెందినా అవన్నీ నీకు ఆలోచనలు లేని స్థితికి తీసుకువెళ్తాయే తప్ప ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయవు. ఎందుకంటే నువ్వు ఎంత సూక్ష్మంగా నీవు లోపలికి ప్రయాణం చేసినా ఆ అహంకారము, ఆ నేను అక్కడ మిగిలే ఉంటుంది. నీ ప్రయత్నము అంతవరకే, నువ్వు మిగతాది దాన్ని అందుకోలేవు, ఆత్మని అందుకోలేవు. నీ ప్రయత్నము నిశ్చల స్థితి వరకే, ఆ న్యూట్రల్ గ్రౌండ్ వరకు నీవు అది కూడా అనుగ్రహంతో రాగలవు. అది నీ ప్రారంధంలో ఉంటే అంతవరకు నీవు రాగలవు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం అనేది ప్రారంధానికి సంబంధం లేదు, ప్రారంధంలో ఉండదు అది. ఎందుకంటే ఆత్మకిను ఈ అనాత్మకి ఎటువంటి సంబంధము లేదు. ఆత్మకిను ప్రారంధానికి ఏ సంబంధము లేదు. ఈ మాయ, ఈ ప్రారంధము, ఈ అహంకారము ఇదంతా ఒక పక్కన ఉంటే ఆత్మ ఒక పక్కన ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్స్, వ్యతిరేకము. నీకు ప్రపంచము తోస్తే స్వరూపము తోచదు, స్వరూపముగా నీవు గనక ఉంటే ప్రపంచము తోచదు. అంటే మనస్సు
నీవు బహిర్ముఖమైనప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, బయటకు వెడలినప్పుడు ప్రపంచం తోస్తుంది. ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు. స్వరూపం ప్రకాశించినప్పుడు నీకింకా ప్రపంచము తోచదు. కాబట్టి ఆత్మ ఉన్న చోట అనాత్మ ఉండదు, అనాత్మ ఉన్న చోట ఆత్మ ఉండదు. వాటి మధ్య చాలా ఒక తెల్ల పల్చటి బట్టలాగా ఆ పొర ఉంటుంది. ఒక వెంట్రుక వాసిలాగా ఆ రెండు ఈ అనాత్మ ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది. బంగారము లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో అలాగే నేనున్నానన్న అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవలేదు. కాబట్టి వాటి మధ్య పొర చాలా పల్చగా ఉంటుంది. అందుకని నీకు ఆత్మలో సంసితులు అవటము చాలా ఈజీ అంటారు గురువుగారు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ మాయా నేను దేనిని గుర్తించకుండా నీవు కనుక ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చేస్తూ తీవ్ర వైరాగ్యము కలిగి వివేకముతో అన్నిటి యంద దోష దర్శనం చేస్తూ దృశ్యములు వెంట నీవు వెళ్ళకుండా దృశ్యవారితం అన్నారు భగవాన్. అంటే దృశ్యాల నుంచి నీ మనస్సు వెనకకు మరల్చినప్పుడు, అలాగే వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో కలగజేసుకోకుండా తీవ్ర వైరాగ్యంతో దేనిని గుర్తించకుండా నీవు కనుక నిలబడితే, అంటే ఇప్పుడు నీవు కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ సెవరల్ థింగ్స్, కాన్షియస్ ఆఫ్ వరల్డీ థింగ్స్, వరల్డీ మ్యాటర్స్ అన్నిటితోనూ నీవు తాదాప్యం చెంది ఉన్నావు. ఎప్పుడైతే నీవు విత్డ్రా అయ్యావో, అంటే కాన్షియస్ అలానే ఉంటుంది, దానిలో ఏ మార్పు ఉండదు, చైతన్యంలో ఏ మార్పు ఉండదు. ఆ చైతన్యము నీ హృదయంలో ఉన్నది, అది స్వయం ప్రకాశముగా ఉన్నది. అంటే తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ మనస్సుని ప్రకాశింపచేస్తూ ఉంది. అందుకని నీవు ఆ కాన్షియస్ ఆఫ్ బాడీతో తాదాప్యం చెంది ఉన్నావు, కాన్షియస్ ఆఫ్ వరల్డీ మ్యాటర్స్తో ప్రపంచంతో తాదాప్యత చెంది ఉన్నావు. లేదంటే నీవు ఈ జడమైన వస్తువు తాదాప్యత చెందలేదు. అది ఆ కాన్షియస్ ఆధారం ఉంది కాబట్టి ఈ మనస్సులో కదలికలు వచ్చినాయి, ఆలోచనలు ఉద్భవించాయి, నీ శరీరంలో కదలికలు వచ్చినాయి. కాబట్టి నీవు ఆ తాదాప్యత చెందటానికి కారణము ఈ కాన్షియస్ ఆధారమే దానికి, కానీ భిన్నము. ఎప్పుడైతే నీవు ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానము మీద ఆధారపడి నీవు ఉన్నావు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే నీవు గనక ఎప్పుడైతే విత్డ్రా అయ్యావో, మనస్సుని నీవు దగ్గర చూస్తే దూరం చూడలేవు, దూరం చూస్తే దగ్గర చూడలేవు. కాబట్టి నీ మనస్సుని దూరం నుంచి దగ్గరికి తీసుకురా, అంటే బహిర్ముఖం నుంచి అంతర్ముఖం తీసుకురా. అంతర్ముఖం తీసుకొచ్చినప్పుడు దేనిని గుర్తించకుండా, ఏ వస్తువుని కానీ ఏ దృశ్యాన్ని కానీ దేనిని గుర్తించకుండా ఒక గ్రుడ్డివాని వలె గనక నీవు నిలబడి ఉంటే, అంటే నీవు గనక ఆ యొక్క అలవాటు చేసుకుంటే, ఆ మనస్సుని ఆ స్థితిలో కొంతకాలం అలా ఉండేటట్టు నీవు అలవాటు చేసుకుంటే, ఖచ్చితంగా అక్కడ ఉండేది కాన్షియస్సే. ఆలోచన వస్తేనా రాకపోయినా కాన్షియస్ ఉంది అక్కడ, నీ హృదయంలో ఎరుక ఉన్నది. నీకు ఆలోచన వస్తే బయటకు వెళ్తున్నావు, ఆలోచన లేకపోతే అక్కడ ఉండేది కాన్షియస్సే కదా. కాబట్టి నీ మనస్సుని విత్డ్రా, అంటే దృశ్యవారితం, దృశ్యాల నుంచి వెనక్కి మరల్చినప్పుడు అక్కడ ఉండేది ఆ చైతన్యమే. అది అనుగ్రహం చేత అది తనకు తానుగా అది నీ స్వరూపంగా ప్రకటిస్తుంది. అందుకే భగవాను ఉపదేశ సారంలో అలా చెప్పారు, దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. అంటే దృశ్యాల నుంచి నీ మనస్సు వెనక్కి మరల్చినప్పుడు అక్కడ ఉండేది ఆ ఎరుకే, ఆ జ్ఞానమే, ఆ చైతన్యమే. అదే చిత్వదర్శనము, అదే తత్వదర్శనము. ఒకవేళ నీకు గనక విషయాలను వేరు చేసి నీవు కనుక మనస్సుని నిలబడలేకపోతే మరి నీకు వేరే దారి శరణాగతి. నీ ఆత్మకి నీవు శరణ చెందు, నీ స్వరూపానికే నీవు శరణు చెందు. భగవాను నీకు ఇది చెప్పారు, అది చెప్పారు, వీలైతే విచారణ చెయ్యి. నీకు విచారణ చేత కాదా, ఒక ఉच्चతర శక్తి ఉంది, అది నడిపిస్తుంది అని అనుకుంటున్నావు కదా. కాబట్టి
నీ స్వరూపముకే నీవు శరణు చెందు. ఆ ఉच्चతర శక్తికే, ఆ హయ్యర్ పవర్కే శరణు చెందు. మిగతా అది నడిపిస్తుంది, అది డిసైడ్ చేస్తుంది నిన్ను ఎలా నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను ఏ క్షణాన మట్టు పెట్టి నిన్ను పూర్తిగా నశింపచేసి, నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా నశింపచేసి అనుగ్రహం చేత తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపజేస్తుంది. కాబట్టి నీకు రెండు మార్గాలు ఉన్నాయి. వీలైతే విచారణ చేయి, విచారణ చేసి ఇదంతా అసత్యమని గ్రహించు, ఈ దృశ్యాలన్నీ అసత్యమని గ్రహించు, ఈ మనస్సు లేదని గ్రహించు, మనస్సు నుంచి వచ్చే ప్రతి ఆలోచన అసత్యమని గ్రహించు, మనస్సు నుంచి వచ్చే ప్రతి బంధాలు కానీ, రాగద్వేషాలు కానీ, కర్తృత్వము కానీ, ఈ యొక్క ద్వయీభావము కానీ, లాభనష్టాలు కానీ, జయాపజయాలు కానీ, అదృష్టము కానీ, దురదృష్టము కానీ, ప్రశంసలు కానీ, విమర్శలు కానీ, జయము కానీ, అపజయము కానీ, ఇలా అవమానాలు కానీ, ఇవన్నీ ఈ ద్వయీభావన ఏదైతే ఉన్నదో, ఈ భేద దృష్టి ఏదైతే ఉన్నదో, ఇదంతా ఈ ప్రపంచము ఏదైతే ఉన్నదో ఇదంతా అసత్యమని గ్రహించు. లేనిది ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇదంతా మాయా కల్పితం, మనస్సు కల్పిస్తుంది అది. కాబట్టి అసలు మనస్సే లేదు. మరి ఆ మనస్సు లేదు కాబట్టి దాని నుంచి వచ్చేవి కూడా లేవు ఇంకా. కాబట్టి ఉంటే విచారణ చేసి ఇదంతా అసత్యమని గ్రహించు, అంటే లేదు అని గ్రహించు, ఇదంతా కలసమము అని గ్రహించు. ఆ గ్రహించి ఆ విధంగా నిలబడు. లేదా నీకు అది చేత కాదా, హయ్యర్ పవర్కి శరణు చెందు, మిగతాది అది చూసుకుంటుంది. మిగతా ఏది వచ్చినా సరే ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. నీకంటూ ఏ కోరికలు, నీకంటూ ఏ సంకల్పాలు ఉండకుండా నిలబడు. నీవు ఆ నేనున్నానన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో అది నీ హృదయంలో ఉన్నది, అది నీ స్వరూపంగా ఉన్నది. దాన్ని విశ్వసించు. ఆ దృష్టితోనే ఉండు, ఆ నేనుని అంటిపెట్టుకొనే ఉండు. ఇప్పుడు కూడా నీవు నేనుతోనే ఉన్నావు. ఈ అహంకారము, ఆ మాయా నేను ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నది. కాకపోతే తను యజమాని అనుకుంటుంది. అది వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. రాంగ్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అంతే. అంటే తను ఏదైతే సత్యమో అది తను కాదు అనుకుంటుంది, ఏదైతే అసత్యమో అది తన స్వరూపం అనుకుంటుంది. అంటే ఏదైతే నీ స్వరూపము సత్యమై ఉందో అది కాదు అనుకుంటుంది, ఏదైతే అసత్యము అయి ఉందో ఈ అహంకారము అది తను యజమాని అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ యజమాని ఎవరు? ఆత్మ. ఈ జీవుడు ఒక పనిముట్టు. కానీ ఇక్కడ ఏంటి, రివర్స్ అయిపోయింది. యజమాని నేను అహంకారం అనుకుంటుంది, ఆత్మ అసలు ఆత్మ ఉందో లేదో తెలియకుండా బతికేస్తుంది. తన స్వరూపం గురించి కూడా విచారణ చెయ్యదు అసలు. కాబట్టి ఇక్కడ తప్పు తాదాప్యత జరిగింది. అది నేనంటే దేహము అన్న మొదటి తప్పు జరిగింది. ఆ తప్పు నుంచి నీవు కేంద్రంగా చేసుకుని మిగతా తప్పులు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ మొదటి తప్పులో నుంచే నీవు విడుదల పొందేలాగా నీ ప్రయత్నం ఉండాలి. నీ చేసే ప్రతి పని అహంకార రహితంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు అహంకార రహితంగా ఉండాలి. నీ చేష్టలు అహంకార రహితంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ఇవన్నీ ఆలోచనలు లేని స్థితికి దారితీయాలే తప్ప అహంకారాన్ని ఇంకాస్త పటిష్టంగా నిలబడేటట్టు చేయకూడదు. నీవు చేసే పనులు అలా నీవు నిలబడాలి అంటే ఇదంతా అసత్యమని గ్రహించాలి. పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇదంతా కలసమానము అని గ్రహించు. ఇదంతా ఒక భ్రమజనితము అని గ్రహించు. అందుకే భగవాన్ చెప్తున్నారు, ఊరక ఉండు అన్నారు. ఏది జరగాలో నీవు ఎంత నిషేధింపబడాలని ప్రయత్నించినా అది జరగక మానదు, జరగక మానదు. నీవు ఎంత ప్రయత్నం చేసి నీవు అది జరగాలనుకుంటావో అది జరగదు. ఇక్కడ నీ చేతిలో ఏం లేదు. కాబట్టి ఊరక ఉండటమే ఉత్తమము అన్నారు భగవాన్. కాబట్టి ఇక్కడ నీకు అంటూ ఏ ప్రయత్నము లేదు. అంటే నీకు ఇంకా ఏమీ ఆప్షన్స్ లేవు. నీవు ఒక అశక్తుడు అని గ్రహించు, హెల్ప్లెస్ అని గ్రహించు. ఆ భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, కేవలుడు, శుద్ధ చైతన్యము. అటువంటి ఆ భగవంతుడు, ఆ నిరాకారుడు నీ హృదయంలో కొలువై ఉన్నాడు. కాబట్టి ఆ నిరాకారానికి నీవు ఆశ్రయించు. నీకు వేరు మార్గం లేదు. అంటే నీ స్వరూపాన్ని నువ్వు ఆశ్రయించు. ఈ సృష్టిని అంతటికీ ఆధారమైన భగవంతుడు నీకు కూడా ఆధారమై ఉన్నాడు.
ఈ సృష్టిని, ఈ సూర్య చంద్రాదుల్నే నడిపిస్తున్నాడు. అటువంటి సూర్య చంద్రాదులు కొన్ని కోట్లు ఉన్నాయి. అటువంటి ఖగోళాల్ని, అటువంటి గెలాక్సీస్ని నడిపిస్తున్న ఆ నిరాకారమైన ఆ జ్ఞానము అంత పటిష్టంగా అన్నిటినీ నడిపిస్తూ ఆధారంగా ఉన్న ఆ జ్ఞానాన్ని నీవు ఒక ఒక చిన్న అణువు నుంచి పుట్టినవాడివి, ఒక పిండం నుంచి పుట్టినవాడివి. నీవు ఒక మాంసపు ముద్ద. అంతటి సూర్య చంద్రాదుల్ని లాంటి కొన్ని కోట్ల సూర్యుల్నే నడిపిస్తున్న ఆ జ్ఞానము ఒక చిన్న మాంసం ముద్రను నడిపించలేదా? అది నడిపిస్తుంది కాబట్టే నీవు ఇంత విర్రవీగుతున్నావు, అంత అహంకారంతో పెట్టరేగిపోతున్నావు. ఎందుకని? అది నీవు ఆత్మచేతిలో ఒక పనిముట్టు అని నీవు గ్రహించట్లా. నీవే యజమాని అనుకుంటున్నావు. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది అనుకుంటున్నావు. ఆ తప్పు నుంచి బయటపడాల్సింది పోయి నీవు తప్పుల మీద తప్పు చేస్తూ జనన మరణ చక్రాల్లోంచి బయటపడలేక పునరపి జననం, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి ఇలా చావు పుట్టుకల నడుమ ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నావే తప్ప దీని నుంచి బయటపడట్లేదు. అంటే విచారణే చెయ్యట్లేదు. నా స్వరూపం ఏమిటి? వీళ్ళెవరు? నా బంధువులు, వీళ్ళంతా, ఈ సంపద ఏమిటి? ఈ భార్యా పిల్లలు ఎవరు? ఈ బంధువులు ఎవరు? వీళ్ళకి నాకు ఏంటి సంబంధము? హౌ లాంగ్? ఇంకా ఎంతకాలం ఉంటా నేను? ఈ శరీరము కనుక పోతే నేను కూడా పోతానా అన్న విచారణ చెయ్యాలి. ఎందుకంటే బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే చితుకు అన్నారు. అది ఎప్పుడు ఈ ప్రకృతి వచ్చి ఈ దేహాన్ని కబలించి కాలగర్భంలో కలిపేస్తుందో ఎవరు చెప్పలేరు. గురువుగారు అదే చెప్తారు, యు ఆర్ రన్నింగ్ ఆన్ రిజర్వ్ అంటారు. ఎందుకంటే మనతో పాటు మన తాత ముత్తాతలు అందరూ గతించిపోయారు. మనమేమీ శాశ్వతంగా ఉండము. రేపు కూడా ఇవాళకి పోతే రేపు రెండు. ఎవరు నీ వెంట రారు. పశువులు ఆ కొట్టంలోనే ఉంటాయి. భార్య ఆ గడప వరకు వస్తుంది. బంధువులు, మిత్రులు శ్మశానం వరకు వస్తారు. చివరికి కట్టెలో కాడి బూడిద అయ్యేది నీ శవమే, నీ శరీరమే. వాళ్ళెవరు నీతో పాటు రారు. కాబట్టి అటువంటి గతి పట్టకముందే, కాబట్టి ఈ శరీరము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు విడుదల పొందేలా నీ ప్రయత్నము ఉండాలి. ఈ దేహము అగ్నిలో దహించబడుతుంది, కానీ ఈ దేహాత్మ బుద్ధి మాత్రము జ్ఞానాగ్ని అనే అగ్నిలో దహిస్తుంది. నీవు కనుక శరీరము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందకుండా నీ శరీరము కనుక కట్టెలో కాలి బూడిదైపోతే అటువంటి నష్టాన్ని మన మాటల్లో వర్ణించలేము. అంత తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని అంతా ఇంత కాదు. కాబట్టి ఈ శరీరము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా నీ ప్రయత్నం ఉండాలి. లేకపోతే నీవు గనక విడుదల పొందకుండా మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తే గనక దాని యొక్క నష్టము చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే భగవాన్ చెప్తారు, ఈ అహంకారము కనుక లేస్తే సకలము లేస్తుంది. ఈ అహంకారము గనక అణిగిపోతే సకలము అణిగిపోతాయి. కాబట్టి ఈ చిచ్చ గ్రంథిలో నుంచి విడుదల పొందేలా నీ యొక్క మాటలు కానీ, చేష్టలు కానీ, నీ యొక్క క్రియ కానీ అహంకార రహితంగా ఉండాలి తప్ప ఆ అహంకారాన్ని మరి కాస్త పటిష్టంగా చేసేలా ఉండకూడదు. ఈ వ్యక్తిత్వంలో నుంచి నీ అంతటా నీవు విడుదల పొందలేవు కాబట్టి కేవలము ఆ యొక్క గురువు అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. కాబట్టి నీకు వేరు మార్గం లేదు. ఆ గురువుని ఆశ్రయించడం తప్ప నీకు వేరు మార్గము లేదు. పులి నోటపడ్డ ఆ మాంసం ముద్ద ఎట్టయితే తప్పించుకోలేదో, గురువు యొక్క అనుగ్రహము ఎవరికైతే కలుగుతుందో ఇక వాడు ఆ గురువు కృపా కటాక్ష వీక్షణాల నుంచి తప్పించుకోలేడు. దయా దాక్షిణ్యము కలవాడు గురువు. కేవలము దయ మాత్రమే కాదు, ఆ సమర్థత కలవాడు. ఏంటా సమర్థత? నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల చేసే ఆ సమర్థత కేవలము గురువుకు మాత్రమే ఉన్నది. ఇక్కడ గురువన్నా, ఆత్మన్నా, మౌనమన్నా, పరమాత్మ అన్నా అంతా ఒక్కటే. అందుకే భగవాన్ చెప్తారు, ఇక్కడ మీ యొక్క సమయాన్ని, మీ యొక్క శక్తి యుక్తులని, మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క పరిమితమైన జ్ఞానంతో, మీ యొక్క చదువుని, మీ యొక్క సంభాషణని, మీ యొక్క సత్సంగాల్ని అన్నిటినీ ఆ యొక్క హృదయంలో ఉన్న ఆ మహామౌనానికి పరిపూర్ణంగా మీరు నివేదించినప్పుడు అక్కడ మీ యొక్క వ్యక్తిత్వము పూర్తిగా కోల్పోవాలి. ఎప్పుడైతే అనుగ్రహం చేత మీ యొక్క వ్యక్తిత్వం పూర్తిగా కోల్పోయిందో ఇక మిగిలి ప్రకాశించేది స్వయం ప్రకాశమైన జ్ఞానము.
అది నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది. అటువంటి స్వరూపము సుఖస్వరూపము, శాంతి స్వరూపము, ఆనంద స్వరూపము, సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.